యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ క్రీస్తు పేరిట శుభాలను తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనాకారుడు రాసినటువంటి 20వ సంకీర్తన మొదటి చరణాన్ని చదువుదాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము ఒకవేళ మీ జీవితాలలో ఎలాంటి ఆపదలలో, కష్టాలలో, శ్రమలలో, ఇబ్బందులలో ఉన్న ఎలాంటి పరిస్థితులను మీరు అనుభవిస్తూ ఉన్నా, మీకు సహాయము చేయగలవారు ఉన్నా, ఒకవేళ వారు సహాయము చేయకపోవచ్చు, లేక మీరున్న స్థితిని బట్టి హేళన చేయొచ్చు, అవమానపరచొచ్చు. మీ జీవితాలలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుని యొక్క లేఖనము తెలియజేస్తుంది, ఆపత్కాలమందు దేవుడు నీకు ఉత్తరమిచ్చునని, దేవుడు నిన్ను ఉద్ధరించునని. ఈ దినాన్న మీరు అనుభవిస్తున్న ఈ ఆపదలన్నిటి నుండి తప్పించబడాలి అనంటే దేవునికి మొర్ర పెట్టాలి. దేవుడు వారి మొరను ఆలకించి దేవుడు వారికి సహాయాన్ని చేస్తాడు. మరి సహోదరి సహోదరుడా, దేవుని సహాయము మీ జీవితాలలో, మీ కుటుంబాలలో, మీ బిడ్డల జీవితాలలో, మీ వ్యాపారాలలో, మీ చేతి పనులలో, మీరు చేయు ప్రతి పనిలో దేవుని యొక్క సహాయము కలగాలి అనంటే మరి మీరు దేవునిని ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉండి మీ కష్టాలన్నిటిలో నుండి, మీ బాధలన్నిటిలో నుండి ఆయన తప్పించే దేవుడు. ఈ దినాన ఎలాంటి ఆపదలలో మీరున్నా ఆ ఆపదలన్నిటి నుండి దేవుడు తప్పిస్తాడు. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనాకారుడు రాసినటువంటి 30వ సంకీర్తన 3వ చరణాన్ని చదువుదాం. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. ఈ దినాన ప్రతి మానవుడికి ఉన్నటువంటి ఆపద మరణం కనుక మరణము నుండి మనలను రక్షించగలిగిన వాడు, మరణము నుండి మనలను లేవనెత్తగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసు. ఆయనను మనము ఆశ్రయించటము ద్వారా ఆయన మాత్రమే మనలను పాతాళము నుండి తప్పింపగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనాకారుడు రాసినటువంటి 19వ సంకీర్తన 13వ చరణాన్ని చదువుదాం. దురాభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడునగుదును. ఈ దినము ఎలాంటి ప్రజల మధ్యలో మనమున్నా, ఎలాంటి పరిస్థితుల మధ్యలో మనమున్నా, మనము పాపములో పడకుండా దేవుడే మనల్ని తప్పించేవాడు. ఆయన మరణము నుండి తప్పిస్తాడు, ఆయన పాపము నుండి తప్పిస్తాడు. పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము 23వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. ఆయనకు మనం మొరపెట్టడం ద్వారా ఆయన మనలను రోగము నుండి కూడా ఆయన తప్పిస్తాడు. ఈ దినాన్న మరణకరమైన రోగమే కావచ్చు, మరణకరమైన తెగులే కావచ్చు, ఒకవేళ ఎలాంటి దీర్ఘకాలమైన రోగముతో నువ్వు బాధపడుతూ ఉన్నా, దీర్ఘకాలమైన రోగముల చేత మీరు జీవిస్తున్నా, దేవునిని ఆశ్రయించండి. ఆయనను ఆశ్రయంగా చేసుకుంటే ఆయనే మనలను స్వస్థపరిచే దేవుడు, ఆయన ఆరోగ్యాన్ని కలగచేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనాకారుడు రాసినటువంటి 44వ సంకీర్తన 7వ చరణాన్ని చదువుదాం. మా శత్రువుల చేతిలో నుండి మమ్మును రక్షించువాడవు నీవే, మమ్మును ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే.
ఆయన మనలను శత్రువుల చేతిలో నుండి ఆయన మనలను తప్పించే దేవుడు, రక్షించే దేవుడు. సహోదరి సహోదరుడా, మరి నీవు దేవునిని ఆశ్రయించగలుగుతున్నావా? దేవునికి మొరపెట్టగలుగుతూ ఉన్నారా? దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తుంది, ఆపత్కాలములో ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉండి ఆయన మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. మన జీవితంలో కలుగుతున్న ఆపదలన్నిటి నుండి ఆయన తప్పించే దేవుడు. ఈ దినము మీరు దేవునిని ఆశ్రయిస్తే దేవుడే మీ జీవితాలలో ఆయన మిమ్మలను ఉద్ధరించగలిగిన దేవుడు. మీకు ఎదురవుతున్న ప్రతి ఆపద నుండి ఆయన తప్పించే దేవుడు. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనాకారుడు రాసినటువంటి 18వ సంకీర్తన 27వ చరణాన్ని చదువుదాం. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసేదవు. ఆయన మన జీవితంలో ఉన్న ప్రతి ఆపద నుండి ఆయన తప్పించే దేవుడు. మరణము నుండైనను, పాపము నుండైనను, రోగము నుండైనను, శత్రువుల నుండైనను, శ్రమల నుండైనను, ఎలాంటి శ్రమలను మీరు అనుభవిస్తున్నా ఆ శ్రమలన్నిటిలో నుండి ఆయన తప్పించగలిగిన దేవుడు. మన దేవుడు ఎవరు అని అంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, అసాధ్యాలను సాధ్యము చేయగలిగిన దేవుడు. ఈ దినమే దేవునిని ఆశ్రయించండి, దేవుని సన్నిధిలో ప్రార్థించండి. మీరు అనుభవిస్తున్న ప్రతి ఆపద నుండి, ప్రతి శ్రమ నుండి ఆయన మీకు విడుదలనిచ్చి మీ జీవితాలలో ఆయన ఉన్నతమైన కార్యాలను చేయగలిగిన దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మీరు విశ్వసించగలిగితే ఈ క్షణమందే దేవుడు మీ ఆపదలన్నిటి నుండి విడుదల చేసి మీ జీవితాల్లో గొప్ప సమాధానాన్ని, శాంతిని, నెమ్మదిని దేవుడు కలగచేస్తాడు. అలాంటి ఉన్నతమైన కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాం. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ దినము ఎవరు ఏ ఆపదలో ఉన్నారో, ఏ కష్టములో ఉన్నారో మీకు మొర్రపెట్టగలిగినట్లు, ప్రార్థించగలిగినట్లు, మిమ్మలను ఆశ్రయ దుర్గముగా చేసుకుని ఆశ్రయములోనికి వారు రాగలిగినట్లు అట్టి కృపను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. బలహీనులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. శ్రమలలో ఉన్న వారిని మీరు ఆదరించండి. ధైర్యము కోల్పోయి, నిరీక్షణ కోల్పోయి, నిరాశలో ఉన్న వారిని మీరే ఆదరించి బలపరిచి ఈ ఉదయకాలము వారి జీవితాల్లో గొప్ప విడుదలను కలగచేసి ప్రతి ఆపద నుండి మీరు తప్పించిన ఆయన మీరే నెమ్మది, సమాధానాన్ని కలగచేసి ప్రతి ఒక్కరిని దర్శించమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.